హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నారుల కళ. అందరూ డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? ఇంకా న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారా? స్టార్ట్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ఇలాంటి సంవత్సరాల కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాము. ఆ ప్రభుత్వంలో 5 ఇయర్స్ ఆల్రెడీ మనం వేస్ట్ అయిపోయినట్టే, మన వయస్సు మన ఏజ్ అంతా. నేను మెయిన్ ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం స్టడీ పార్ట్నర్స్ కోసం వెతుక్కుంటున్నాం. స్టడీ పార్ట్నర్స్ ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో నా ఫ్రెండ్ అని అలా మనం చదువుకుంటున్నాం. నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని మాత్రమే వచ్చాను. ఏంటంటే నాకేం జరిగిందంటే, నేను ఒక అమ్మాయి ఇద్దరం కలిసి చదువుకుందామని చెప్పి స్టడీ స్టార్ట్ చేశాము. ఒక 1 మంత్ హ్యాపీగా పాజిటివ్ అట్మాస్ఫియర్లో, చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో బాగా చదువుకున్నాము. ఏం జరిగిందంటే డైలీ టెస్టులు రాస్తా ఉన్నాము. ఆ అమ్మాయి కంటే నాకు మార్క్స్ ఎక్కువ రావడం గమనించింది అమ్మాయి. అప్పటి నుండి అసలు మెంటల్‌గా నన్ను ఎంత డిస్టర్బ్ చేసిందంటే, కనీసం నువ్వేం చదువుతున్నావు అని అడిగితే కూడా కనీసం ఆ సబ్జెక్ట్ పేరు కూడా చెప్పలేదు తను. మెంటల్‌గా నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో అసలు. ప్లీజ్ ఏ స్టడీ పార్ట్నర్ అయినా ఎవ్వరైనా నమ్మకంగా ఉన్న ఫ్రెండ్‌ని మాత్రమే నమ్మండి. తను ఒక చిన్న క్వెషన్ చదివినా గానీ నీతో షేర్ చేయాలి. ఎందుకంటే అమ్మాయి అసలు వేరే డిస్ట్రిక్ట్ అనుకోండి, మనకి ప్రాబ్లమ్ ఏంటి నాకు అర్థం కాదు అసలు. మనం ఒకే డిస్ట్రిక్ట్, ఒకే క్యాస్ట్ ఇలా అయితే మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటది. అసలు మన డిస్ట్రిక్టే కాదన్నప్పుడు నీకు జాబ్ వస్తే, నాకు జాబ్ వస్తే ఏంటి, ఇద్దరం హ్యాపీగా ఉంటాం కదా! ఎందుకు ఇంత స్వార్థంగా ఆలోచిస్తారు అసలు జనాలు? ప్లీజ్ మన డిఎస్ అసలు మనలో మనమే ఎందుకు ఇలా ఆలోచించాలి? ఖచ్చితంగా ఇది తప్పనే చెప్తాను. మనం ఒక టీచర్ వృత్తిలోకి వెళ్తున్నాం. సబ్జెక్ట్ చెప్తే పిల్లోడు బాగుపడతాడు అంటే, ఆ సబ్జెక్ట్ నేను దాచుకుంటాను అనేదానికి మనం ఈ ప్రొఫెషన్‌లోకి రావడం ఎందుకు? పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు చేయడానికే కదా ఈ టీచర్ ప్రొఫెషన్‌కి మనం వెళ్ళేది. ఇంకా లేదు నేను నా సబ్జెక్ట్ దాచుకున్నాను వల్ల అసలు ఈ ప్రొఫెషన్‌కి సరైన వాళ్ళు కానే కాదు. ఓన్లీ మనీ పర్పస్ అయితే అసలు డ్రాప్ అయిపోండి. నా పర్సనల్ ఒపీనియన్ ఇది అసలు. నేను తను ఎప్పుడైతే డైలీ టెస్ట్‌లో నాకు మార్క్స్ ఎక్కువ రావడం అబ్జర్వ్ చేసిందో, అప్పటి నుండి మా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ తగ్గిపోయింది. అసలు మెంటల్‌గా ఎంత డిస్టర్బ్ చేసిందో అసలు. అప్పటి నుండి నేను ఇప్పటికైతే ఇంకా మా మధ్య ఎటువంటి ఫ్రెండ్‌షిప్ లేదు గానీ, ఆ ఫీలింగ్ ఉంటది గదా! అసలు ఎంత బాగా చదువుకునే వాళ్ళము, చదువుకోకుండా సబ్జెక్ట్‌నంతా ఇలా చేసుకుంటున్నాను. మళ్ళీ చదవకుండా నేను మళ్ళీ చదువుతూనే ఉన్నాను. కానీ నా బుర్రకి ఎక్కేదే కాదసలు. ఏంటి నేను ఇంత నమ్మి నేను నా ఫ్రెండ్‌గా, నా స్టడీ పార్ట్నర్‌గా నేను తెచ్చుకున్నాను. నన్నెందుకు ఇలా చేసింది ఈ అమ్మాయి అని నేను బాగా స్ట్రగుల్ అయ్యానసలు. తను ఫోన్ చేస్తే నేను చదవలేదు ఈరోజు, నాకు హౌస్ వర్క్సే సరిపోయాయని అంటే, ఓహో! తను చదవలేదు కదా, నేను చదవకుంటే ఏమైందిలే అని నేను ఆ రోజు టైం వేస్ట్ చేయడం, ఇలా నా సమయాన్ని నేను చాలా వృధా చేసుకున్నాను. ప్లీజ్ మీరు స్టడీ పార్ట్నర్‌ని ఎంచుకునేటప్పుడు జెన్యూనా కాదా? ఖచ్చితంగా ఇద్దరం కలిసి చదువుకుంటామా లేదా? ఏదైనా డౌట్స్ వస్తే ఇద్దరం షేర్ చేసుకుంటామా లేదా? నమ్మక వ్యక్తి, నేను ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తాను 100% అనే వాళ్ళని మాత్రమే మనం స్టడీ పార్ట్నర్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని ఆన్‌లైన్‌లో ఆ అమ్మాయి నెంబర్ దొరికింది, వీళ్ళ నెంబర్ దొరికిందని ఎవరిని స్టడీ పార్ట్నర్ చేయొద్దు. జెన్యూన్ పర్సన్‌తో మాత్రమే స్టడీ షేర్ చేసుకోండి. హ్యాపీగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ డిఎస్సి ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిన్నారుల కళ. థ్యాంక్ యూ.